ఒక పాత అంటాం చూసిన ఒక దారి చూపించే వ్యక్తి అనొచ్చు. దారి మంచి దారి ఏం కాదు, బెక్కం వేణుగోపాల్ గారి దారి చాలా గుంతలు కావచ్చు, ముళ్ళులు కావచ్చు, చాలా ఉంటాయి. బట్ డెస్టినేషన్ చాలా బాగుంటుంది. ఆయనతో జర్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏదైతే ఉందో, ఫైనల్ జర్నీ, ఆ సాచురేషన్ పాయింట్, క్లోజర్ అంటాం చూసినారు లైఫ్లో. దిస్ ఇస్ ద క్లోజర్ ఫర్ మై లైఫ్. అంటే క్లోజర్ అంటే నేను చెప్తాను, నేను అనుకున్న డ్రీమ్స్కి ఇది ఫస్ట్ మెట్టు. అది మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సృజన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో మీరు వచ్చారు, సపోర్ట్ చేశారు, ఇంతవరకు వచ్చాం, సినిమా తీసాం. అండ్ సినిమా రిలీజ్ గురించి చాలా, అంటే సినిమా తీయడానికంటే సినిమా కోసం చాలా బాధలు పడ్డాం మేము రిలీజ్ చేయడం కోసం. అండ్ దాంట్లో అన్ని డోర్స్ క్లోజ్ అవుతున్న టైంలో ఒక్కొక్కటి మళ్ళీ ఓపెన్ అవుతుంటారు చూసినారా. దేర్ ఈస్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ట్రస్ట్, ఒక ప్రాసెస్ నమ్మాలంటారు చూసినారా. గట్టిగా నమ్మాం. ఓటీటీ సోల్డ్, ఈటీవీని కొనేసింది, థియేట్రికల్ రైట్స్ సోల్డ్, ప్రవీణ్ గారు కొనేసారు. సినిమా రేపు 22వ తారీఖు కూడా గుద్దాబలు దింగుతుంది, మీరు రాసుకోండి. అంటే నేను బూత్ కాదు, మళ్ళీ మీరు బూత్లాగా తీసుకోవద్దు. ఇంద్రా సినిమా చూసి వచ్చిన తర్వాత బయట నన్ను ఒక 100 మంది అడిగిన ఉండే సినిమా ఎట్లుందంటే గుద్ద పగిలిపోయిందన్న. నేనేమంటున్నా 22వ తారీఖు కూడా మీకు అదే మాట వినబడకపోతే, అంటే లైఫ్లో ఒకటి ఉంటుంది కదా, ఒక బెట్ ఆన్ స్టేజ్ వస్తుంది కదా లైఫ్లో, డూ ఆర్ డే స్టేజ్లో బెట్ అంటాను కదా. నా 23 years ఆఫ్ కెరీర్ నేను బెట్ చేస్తున్నా. ఇది ఈరోజు 22వ తారీఖు రోజు మీరు సినిమా థియేటర్ బయటకు వచ్చి గుద్ద పగిలిపోయింది అన్న పోతే నేను రిటైర్మెంట్ తీసుకుంటా. నా బెట్ చేసిన, నా కెరీర్ని బెట్ చేసిన మీకు, అంటే అంత నమ్మకం చెప్తున్నా మీకు సినిమా పట్ల. అండ్ థ్యాంక్ యూ. మీరు సినిమా చూడండి. రోటీ కపట రొమాన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ అడల్ట్ ఫిలిం, చాలా మెచ్యూర్డ్ ఫిలిం. ఈ సినిమా మిమ్మల్ని నేను ఒక నాలుగు లైన్స్లో చెప్పాలంటే, ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది, మిమ్మల్ని బాధ పెడుతుంది, మిమ్మల్ని ఏడిపిస్తుంది, దాని తర్వాత మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది ఏదో నార్మల్ సినిమాలో చూడొద్దు. 22వ తారీఖు రోజు మీ స్క్రీన్ థియేటర్స్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుద్ది సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది. అందరూ చాలా చిన్న చూపు చూస్తుంటారు. రోటీ కప్ రొమాన్స్ అని కూడా అడల్ట్ ఫిల్మ్ అనుకుంటారు, రొమాన్స్ అనగానే లైఫ్ లేదు అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ నాట్ దట్ ఫిలిం. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, మీకు గ్యారంటీ ఇస్తున్నా, మీరు ఫిల్మ్ని మీ ఫ్యామిలీ మొత్తంతో చూడొచ్చు. మా మదర్తో నేను పోయి చూస్తున్నా ఫస్ట్ రోజు. ఇంతవరకు మా మదర్ నేను చూపించలేదు సినిమా. ఐ వాంట్ టు సీ ఇన్ థియేటర్స్. నా ఫేవరెట్ థియేటర్స్ కొన్ని ఉన్నాయి, బట్ తెలియదు మన ప్రవీణ్ గారు ఏ థియేటర్ పెడతారో తెలియదు. బట్ సంధ్య అన్నారు, బట్ తెలీదు. ఐ వాంట్ టు సీట్ ఇన్ మెయిన్ థియేటర్. టైం అయిపోతుంది, బట్ నర్వస్ కూడా ఉంది, కొన్ని చెప్పాలనుకుని చెప్పలేకపోయా. కానీ ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ టైం రిలీజ్ డేట్ పోస్ట్పోన్ చేయడానికి ఒక కీలకమైన మీటింగ్ జరిగిన ఉండే. అన్నా నీ సినిమా కంటే నువ్వెంత నమ్ముతున్నావు దానికంటే ఎక్కువ నమ్మినన్నా నేను సినిమా అన్నారు. ఆ రోజు చూడాలి, ఆ మన ప్రివ్యూ థియేటర్ బయట ఊగిపోయారు. నేనే ఊగిపోతున్నంటే నాకంటే పెద్దగా ఊగిపోయే ఒక ఆయన వచ్చారు. అంటే సరే నమ్మాలని ఫీలింగ్ వచ్చింది. బట్ ఆయన ఒక్క మాట అన్నారు, ఇది 50 days ఆడిపియాలనుకున్న కోరిక ఉందన్న నాకు అని. సార్ అన్నా నేను ఒకటే చెప్తున్నా, అంటే వేరే సినిమా తక్కువ చేయడం కాదు, నా సినిమా నేను ఎక్కువ చేసుకుంటున్నా అంతే. 10 పుష్పాలు మన మీద పడ్డా కూడా నా థియేటర్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ బ్రదర్, థ్యాంక్ యూ. సూపర్ హీరో మాట్లాడుతున్నా సార్, ప్రతి దాంట్లో స్పాయిలర్ ఏమి. తేజ నేను ఆల్మోస్ట్ లక్కీ మీడియాలో 7 years నుంచి తిరుగుతుండే. బట్ స్టార్టింగ్ నుంచి చూశాను మిమ్మల్ని. బట్ ఒక హనుమాన్ లాంటి సినిమాతో యు హావ్ డన్ ఏ బ్రిలియంట్ జాబ్. నేషన్ మొత్తం మన తెలుగు సినిమా చూసేటట్టు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చే మీ మిరాయి కూడా అంత ప్రపంచం మొత్తం మన వైపు చూడాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. లైఫ్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే తేజ సజ్జ గారు. అంటే అదే అంటున్నా, కళలు ఎంత దూరం అయినా తీసుకెళ్తే అంటారు కదా, దట్ ఈజ్ ఒక మనిషిలాగా చూపించుకోవాలంటే రైట్ నౌ నానిగారి తర్వాత వీ కెన్ సీన్ తేజ సజ్జ. ఆ జర్నీని చూస్తే అర్థమైపోద్ది. ఇలాక ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక చిరంజీవి గారు 100 సినిమాల ట్రైలర్లో ఒక దాంట్లో కొడితే ఎట్లుంది అట్లుంది. అండ్ మీ జర్నీ ఇలాగే కొనసాగాలి, మీరు పెద్ద హీరో అవ్వాలి. మీతో పాటు నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్న ఫ్యూచర్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. బట్ మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమా మిమ్మల్ని వెంటాడుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా అనిపించవచ్చు విక్రమ్ అనే స్పీచ్, బట్ ఈ సినిమా రిలీజ్ అవుతే దీన్ని మళ్ళీ ప్లేబ్యాక్ వేసుకొని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రమ్ రెడ్డి గారు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్. అందరికీ నమస్కారం.
తేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఫస్ట్ నేను ఆయనకి వస్తే యా